హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జాడీలో 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 మిరియాలు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పొడిలాగా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిర్చిని ఇలా స్లిట్ చేసి వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి తొందరగా వేగడానికి మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా స్లిట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అల్లం పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఒకసారి ఇలా మొత్తం ఉల్లిపాయల్ని సైడ్ కనేసుకోవాలి. ఇలా సైడ్ కన్నప్పుడు ఆయిల్ మొత్తం మిడిల్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఇందులో మనం గుడ్లు వేసుకోవాలి. నేను ఒక 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇలా మొత్తం ఎగ్స్ వేసుకున్న తర్వాత మెల్లిగా ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయల్ని మిక్స్ చేయొద్దు, ఓన్లీ ఎగ్స్నే కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టాలి. 2 మినిట్స్ తర్వాత ఎగ్స్ మొత్తాన్ని ఒకసారి రివర్స్ చేసుకోవాలి. కింద మొత్తం ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు పైన కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి ఒకసారి రివర్స్ అనేసుకోవాలి. రివర్స్ అని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్లో స్టవ్ని సిమ్లోనే పెట్టుకోండి. ఇలా మొత్తం రివర్స్ అనుకున్న తర్వాత ఎగ్స్ని స్పూన్ తోటే చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. ఎక్కువగా కలిపితే మొత్తం చిన్నగా అయిపోతాయి, మరీ గుజ్జులాగా. సో మెల్లిగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఎగ్ మొత్తం ఫ్రై అయిపోయింది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం మొత్తం ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లి కారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి కారం మొత్తం ఎగ్స్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.